వచ్చింది అని చెప్పింది. అరే రే రే, ఇదేంది ఇది అంతే. తప్పకుండా నువ్వు కర్లీ బ్రేసెస్ రాయాలి. కర్లీ బ్రేసెస్ రాసి దాని లోపల మాత్రమే స్టేట్మెంట్లు రాయని చెప్పింది. అయ్యయ్యో, ఇది యాక్చువల్గా ఇది అయిపోయింది ఇక ఇంతే. ఎట్లా రాయాలి మీరు? సో స్టేట్మెంట్ అని రాసి స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ చేసి ఆ స్క్వేర్ బ్రాకెట్ లోపల చూసారా, ఇదిగో కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసి ఆ దాని లోపల స్టేట్మెంట్ రాసి ఎండ్ చేయండి అంతే. స్కెలిటన్ అంటే ఇది సార్. ఇదిగోండి స్కెలిటన్ అంటే ఏంది అంటే నేను చెప్తా ఇప్పుడు చూడండి. కర్లీ బ్రేసెస్, రైట్ రైట్. తర్వాత మనం కర్లీ బ్రేసెస్ రాసిన తర్వాత వర్షన్ అని రాస్తున్నాం, రైట్, ఓకే. వర్షన్ అని రాసిన తర్వాత మనం స్టేట్మెంట్ రాస్తున్నాం. వర్షన్ అంటే వి క్యాప్లా ఏంది? వి క్యాప్లే, ఓకే. చెప్తా STATEMENT స్టేట్మెంట్ రాసాం. రాసిన తర్వాత మనం చూసారా స్క్వేర్ బ్రాకెట్, స్టేట్మెంట్ రాసి స్క్వేర్ బ్రాకెట్, ఓకే. స్టేట్మెంట్ రాసి స్క్వేర్ బ్రాకెట్. ఆ తర్వాత నెక్స్ట్ కేసులో స్టేట్మెంట్ రాసి స్క్వేర్ బ్రాకెట్ రాసిన తర్వాత ఇక స్టేట్మెంట్ అని రాయడానికి వెంటనే స్టార్ట్ అవుతుంది. మరి ఏం చెప్పింది? మళ్ళీ కర్లీ బ్రేసెస్ రాసుకో. కర్లీ బ్రేసెస్ రాసుకొని ఇప్పుడు స్టేట్మెంట్ అన్ని రాసుకొని ఇష్టం వచ్చిన స్టేట్మెంట్ రాసుకో. అంటే నేను ఒక స్కెలిటన్ ఇస్తా, ఆ స్కెలిటన్ బట్టి మీకు ఇంతే. అది రియల్ టైం అయినా నువ్వు ఏ ప్రదేశంకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇదే స్కెలిటన్లో నీకు స్టేట్మెంట్లు కనపడతాయి అంతే. ఇదేంది ఇది? ఎస్ క్లోజ్. మళ్ళీ ఇదేంది? ఎస్ స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్. అయిపోయిందా? ఎస్ అయిపోయింది. మరి పైన కర్లీ బ్రేసెస్ ఉంది కదా, దానికి క్లోజ్. ఇది ఓకే ఓకే, ఇప్పుడు అర్థమైంది సార్. ఎస్, ఇది అసలు విషయం, ఇది అసలు విషయం, ఇది ఓకే. సో దీనిని నువ్వు ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ చేసి రాస్తావు. అదే జేసన్ స్క్రిప్ట్ అంటే ఈ మధ్యలో రాసేదే జేసన్ స్క్రిప్ట్. ఇది స్టోరీ. వెరీ వెరీ సింపుల్. జేసన్ స్క్రిప్ట్, యామిల్ స్క్రిప్ట్ ఈ ప్రపంచంలోనే సింపుల్ స్క్రిప్ట్ అంతే, ఇక వేరేది ఏం లేదు. మిమ్మల్ని ఎవరన్నా భయపెడతంటే అందరికి చెప్పండి, నేర్చుకుంటున్నాను, తొందరపడొద్దు, నీ అంత ఎక్స్పీరియన్స్ నాకు లేదు, నీ అంత వర్క్ నాలెడ్జ్ కూడా నాకు లేదు, ప్లీజ్ వెయిట్ సమ్ టైమ్ అని చెప్పండి అంతే. అతి క్వశ్చన్లు వేస్తూ ఉంటారు, అతిగా అడుగుతూ ఉంటారు చాలామంది. ఏయ్, వెళ్ళా ఈరోజు క్లాస్కి వెళ్ళా, ఏం చెప్పాడు కేకే సార్ చెప్పరా, ఏందో ఈయనకేదో వచ్చినట్టు మళ్ళీ మిమ్మల్ని అడిగినట్టు బిల్డప్. అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు, జాగ్రత్తగా ఉండండి వాళ్ళ దగ్గర. ఆ, అంటే దానివల్ల ఏమైనా మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ని దెబ్బతీస్తారు వాళ్ళు. అయ్యే బాబు నేను ఇప్పుడేనా నేర్చుకున్నా అంటే వదిలిపెట్టాడు. చెప్పు అది చెప్పు అంటాడు. అదేదో రాంది అడుగుతాడు, మీకేదో తెలియదు, అప్పుడు దాకా కేకే సార్ అది కవర్ చేయలేకపోయాడు, ఇది దెబ్బతో అవుట్, కోర్సు లేదు ఏం లేదు, పారా ఈ సబ్జెక్ట్ రాదు ఏం రాదు మనకి, ఎవడు చెప్పాడు రా ఐటీ జాబులు మనకు వస్తాయని. ఆ? ఇవన్నీ చాలా ట్రిక్స్ ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి మీ అందరూ. ఓకే ఓకే, సరే సార్. ఇది స్టేట్మెంట్ అన్నారు కరెక్టే. ఆ, ఏం స్టేట్మెంట్ రాస్తారు మీరు అసలు ఏంటి? ఎస్, ఇది చూడండి, ఇది కర్లీ బ్రేసెస్, ఫస్ట్ కర్లీ బ్రేసెస్ ఇది. ఇది ఇది ఓపెనింగ్ అంతే, ఓపెన్ కర్లీ బ్రేసెస్ ఇది. మరి దీనికి క్లోజింగ్ ఎక్కడ ఇచ్చాం? దీనికి క్లోజింగ్ లాస్ట్లో ఇచ్చాం అంతే. దిస్ ఇస్ వాట్ క్లోజింగ్. అది ఇది క్లోజింగ్. అంటే నువ్వు ఓపెనింగ్ అంటే ఈ మాదిరి ఉంటుంది, క్లోజింగ్ అంటే ఈ మాదిరి ఉంది అంతే. ఇటు ఓపెన్ ఇటు క్లోజ్ ఇంతే. ఓకే ఓకే, మరి వర్షన్ స్టేట్మెంట్ రాసిన తర్వాత ఇది రాశారు కదా, ఇదేంది? ఇది స్క్వేర్ బ్రాకెట్. ఈ స్క్వేర్ బ్రాకెట్ మీరు ఎక్కడ ఎండ్ చేశారు? ఎస్, ఈ స్క్వేర్ బ్రాకెట్ని ఇలా 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 తీసుకొచ్చి ఇక్కడ ఎండ్ చేశారు. ఓకే, ఎస్ అంటే ఇది ఇది ఓపెన్, ఇదేమో క్లోజింగ్. అయిపోయింది చూసారా. అంటే ఓపెన్, ఓపెన్ అంటే ఏంది? ఈ మాదిరిగా ఓపెన్ చేసాం. క్లోజ్ అంటే ఏంది? ఈ మాదిరిగా క్లోజ్ చేసాం అంతే. ఓకే, అర్థమైందా? ఇదేమో ఓపెన్, ఇదేమో క్లోజ్, అయిపోయింది. ఈ మధ్యలో ఎస్, ఇదిగో ఇక్కడ ఉంది అసలు విషయం. ఇదేంది ఇది? ఇదిగో ఇది కర్లీ బ్రేసెస్ ఓపెన్. ఇక్కడ ఇక్కడ కొంచెం ఇలా ఇలా స్టేట్మెంట్లు, ఇలా స్టేట్మెంట్లను రాసి కర్లీ బ్రేసెస్ క్లోజ్, అయిపోయింది. ఇది అసలు. అంటే మీరు రాయాల్సిన ప్లేస్ ఏంటంటే ఇదిగో ఈ కర్లీ బ్రేసెస్ వైట్ ఉంది కదా, వైట్లో ఎస్ఎస్, ఈ వైట్లో ఇప్పుడు మీరు స్క్రిప్ట్ రాయడం మొదలు పెడతారు. అది స్టోరీ. ఇప్పుడు స్క్రిప్ట్ అంతా ఇక్కడ రాస్తారు. ఎక్కడది? ఇదిగో ఇక్కడ.
ద బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ విల్ బి రిటర్న్ ఇన్సైడ్ దిస్ ప్లేస్. అంతే. అది కర్లీ బ్రేసెస్ ఓపెన్, కర్లీ బ్రేసెస్ క్లోజ్. ఈ మధ్యలో ఎస్ ఇది ఉంది. ఇది ఏంది? ఇది ఎస్ స్క్వేర్ బ్రాకెట్. అదంతా రాసిన తర్వాత లాస్ట్ లో స్క్వేర్ బ్రాకెట్ అయిపోయింది. ఇక మొత్తానికి ఎండింగ్ వచ్చేసరికి ఇది. ఎస్ ఎస్ ఇది 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 ఓకే. ఇది దీనికి ఇది ఓకే. దీనికి ఇదిగో ఇక్కడ కనపడేదానికి ఇది ఇంతే. ఇంతే అయిపోయింది స్టోరీ. ఇది స్కెలిటన్ యాక్చువల్గా. అయితే ఆ స్కెలిటన్లో ఇలా ఇది స్కెలిటను మీరు కూడా రాసుకోండి. ఎంటీ స్కెలిటన్ ఇది. మీరు కూడా ఎంటీ స్కెలిటన్ రాసుకోండి. అయితే ఎంటీ స్కెలిటన్ రాసే ముందుగా మనకి రూల్స్ మర్చిపోవద్దు. రూల్స్ ఏంది? ప్రతి స్టేట్మెంటు స్టార్ట్ విత్ చెప్పాలా? ఎవరు చెప్తారు? స్టార్ట్ విత్ డబుల్ కోట్స్, ఎండ్స్ విత్ డబుల్ కోట్స్. బట్ ప్రతి స్టేట్మెంట్ అనేది సపరేషన్ జరగాలంటే సెమీకోలన్, సారీ కోలన్ ఏంటిది? కోలన్ ఖచ్చితంగా వాడాలి. కోలన్ రాసి దాని పక్కనే మళ్ళీ ఒకటి రాయాలి. అంతే. మరొక స్టేట్మెంట్, మళ్ళీ డబుల్ కోట్స్. మరి కేకే సార్ ఇక్కడ స్టేట్మెంట్ అని రాశారు, మరి దానికి మీరేంటి డబుల్ కోట్స్ పెట్టలేదే అంటే, నేను నార్మల్గా రాసా కానీ ఇక్కడ డబుల్ కోట్స్, ఇక్కడ డబుల్ కోట్స్, ఇక్కడ డబుల్ కోట్స్, ఇక్కడ డబుల్ కోట్స్ అన్నిటికీ ఉండాల్సిందే. మరి వర్షం తర్వాత మీరు ఈ సపరేషన్ సింబల్ రాయలేదే? స్కెలిటన్ చూపించడానికి ఇది రాశాను కానీ అసలు అసలు వ్యవహారం ఇది ఇక్కడి నుంచి వస్తుంది. ఇది ఇక్కడ మనం ఏదైతే ఇక్కడ రాస్తున్నామో అది అక్కడి నుంచి వస్తుంది. అది ఇది ఇది స్కెలిటన్ అన్నట్టు. ఇందాక మనం రాసాం కదా. ఎస్ ఎస్ ఇది 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 ఇక్కడ ఎస్ ఎస్ ఇక్కడ ఈ ప్లేస్లో మనం రాయబోతున్నాం స్క్రిప్ట్ అంతా. అందుకోసం దాన్ని సపరేట్గా చూపించా. ఇప్పుడు స్టేట్మెంట్ ఎట్లా రాస్తారు? రాయండి మీరు. అంతే. ఇది వర్షన్ రాసాం కదా, మళ్ళీ వెంటనే స్టేట్మెంట్ రాయాలా. స్టేట్మెంట్ అంటే ఏం రాయాలా? స్టేట్మెంట్కి స్పెల్లింగ్ ఏంది? STATME అంటే అంతే. సో మూడో స్టెప్ ఏంది? స్టేట్మెంట్ డబుల్ కోట్స్ STA. ఏం లేదు, ఒక్క స్క్రిప్ట్ మీరు రాయగలిగారంటే దంచి పడేస్తారు. మొత్తం ఎన్ని స్క్రిప్ట్లు అయినా అర్థమైంది. స్టార్టింగ్ ట్రబుల్ అంతే ఎవరికైనా, మనిషికి అంతే. స్టేట్మెంట్ రాసేసి ఆ స్టేట్మెంట్ తర్వాత నెక్స్ట్ ఏం రాయాలంటే చూడండి ఫ్రెండ్స్, ఇదేంది? ఇది ఎస్ ఇదేంటిది ఫ్రెండ్స్? ఇది కోలన్. ప్రతి స్టేట్మెంట్కి సపరేషన్ ఉండాల్సిందే, అంతే. వాడు రూల్స్ అది. ఒకటి రాసావంటే సెంటెన్స్, ఒక స్టేట్మెంట్ రాదని దాని సపరేషన్. ఎస్, దాన్ని నువ్వు పక్కన ఏదైనా పెట్టుకున్నావు సంబంధం లే, నువ్వు స్టేట్మెంట్ రాసావంటే పెట్టాడు. తర్వాత ఏం రాయాలా? వెంటనే స్క్వేర్ బ్రాకెట్ అయిపోయింది. ఇంతే. స్టేట్మెంట్ రాసి కోలన్ రాసి స్క్వేర్ బ్రాకెట్ అయిపోయింది. ఇప్పుడు ఇక స్క్వేర్ బ్రాకెట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఎస్ఎస్ ఇదిగోండి, ఇక్కడ ఏంటిది? కర్లీ బ్రేసెస్. కర్లీ బ్రేసెస్లో ఇవన్నీ స్టేట్మెంట్ రాసి మళ్ళీ కర్లీ బ్రేసెస్ ఎండ్ చేశా. మరి కర్లీ బ్రేసెస్ ఎండ్ చేసినప్పుడు స్క్వేర్ బ్రాకెట్ ఎండ్ చేయొద్దా? చెయ్యి. ఎక్కడ రాస్తావు అది? ఇది ఇక్కడ. ఏది? ఇదిగో ఇక్కడ. అయిపోయింది. అదనమాట. సో ఇప్పుడు మీరు ఇది అసలు స్కెలిటన్. ఇక్కడ రాస్తాం మన స్క్రిప్ట్ అంతా. ఇప్పుడు స్కెలిటన్ అర్థం చేసుకుంటే చాలా స్క్రిప్ట్ చాలా ఈజీగా రాసి పడేయచ్చు ఇప్పుడే. ఎస్, ఇది చూసారా? ఇక్కడ ఇది వచ్చేసి ఏంటిది? దీనికి ఓపెనింగ్, దీనికి క్లోజ్ వచ్చేసింది. దీనికి ఓపెనింగ్, దీనికి క్లోజ్ వచ్చేసింది. మరి ఇదేంటి కేకే సార్? ఎస్, ఫస్ట్ ఓపెనింగ్ ఇదిగో ఇక్కడ ఫస్ట్ది, ఆ ఓపెనింగ్కి ఇది. ఇంతే, అయిపోయింది. ఓవర్. ఇది ఈ స్క్రిప్ట్ అంతా మనం ఇక్కడ రాస్తాం. ఎస్, ఇప్పుడు అసలు ఏం రాస్తాం స్క్రిప్ట్ అంటే చూడండి, ఇక్కడ దాకా మీకు అర్థమైపోయింది ఈ స్టోరీ. ఇక్కడ మధ్యలో ఏంటి? ఎస్, ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మధ్యలో ఏంటయ్యా అంటే వాడు చెప్పాడు మనకి, బాబు నువ్వు ఎప్పుడైనా సరే అందరినీ ఎలో చేయమని అంటున్నావు కదా, అయితే దాన్ని ఎలో అని రాస్తావా అంటాడు. ఇక్కడికి వద్దాం, మళ్ళీ తర్వాత వద్దాం. ఎస్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది కావాలంటే మీరు నోట్ చేసుకోండి మిత్రులారా. వెరీ వెరీ ఇంతే JSON ఫార్మాట్. స్కెలిటన్ రాయమంటావా అని అడుగుతారు ఒకళ్ళు. సింపుల్గా రాసేస్తే ఇంతే. JSON స్కెలిటన్ ఇది బాబు. కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ cloud engineer. So in my recent project I have done this one.
and I have little bit modified something. I have little bit modified in this my script. That's it. I executed my script in S3 అని చెప్పండి, అంత అయిపోయింది. ఇది రాసేసాయి. సరే, ఓకే. ఇది పక్కన పెడితే ఇప్పుడు అసలు ఆ స్క్రిప్ట్లో ఉన్న అంశాలు ఏంటి సార్ అంటే విషయాలు ఏంటి? ఏం లేదు, మనం ఏమంటున్నామంటే ఎలో చేయమంటున్నాం. ఎలో అని రాసి స్టేట్మెంట్ డబుల్ కోట్స్ రాయాలని చెప్పాం, రైట్? అని ముందు రాయాలి కదా. ఎలో అంటే ఏంది, ఏమనుకోవాలా? దాన్నే వాడు ఏమనంటే జేసన్లో ఎఫెక్ట్ అన్నాడు. EFFECT, ఎఫెక్ట్. ఎఫెక్ట్ అంటే ఇక్కడ నుంచి అందరిని అలో చేయి, ఇప్పుడు నుంచి ఎఫెక్ట్. అదే మనం అంటామే విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ అని. విత్ ఎఫెక్ట్ ఏదో అంటారు మనం స్టేట్మెంట్ రాసేటప్పుడు సింపుల్గా రాస్తే, అట్లా అనమాట. విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ రైట్ నౌ ఆన్వర్డ్స్ అని. అట్లాగే ఇప్పుడు అమ్మ ఇప్పుడు నుంచి అందరిని అలో చేయి. ఎలో ఎలో అని రాష్ట్ర ఎవరిని? అందరిని. ఎలో అందరిని అంటే స్టార్. ఎలో రాసి స్టార్ అయిపోయింది. మరి ఎఫెక్ట్ అని పెట్టావు కదా, స్టార్కి యాస్ట్రిక్ ఏం లేదా? యాస్ట్రిక్ కూడా డబుల్ కోట్సే, ప్రతిదానికి డబుల్ కోట్సే. బట్ ఎఫెక్ట్ తర్వాత ఇది స్టేట్మెంట్ కదా, ఈ స్టేట్మెంట్కి డైరెక్ట్గా ఎస్ ఇక్కడ ఓహోహో కోలన్ తప్పనిసరిగా ఉండాలి. సపరేషన్ కదా, కోలన్ తప్పనిసరిగా ఉండాలి. సరే, ఇక్కడ స్టార్ ఇచ్చారు, యాస్ట్రిక్ ఇచ్చారు. యాస్ట్రిక్ ఇచ్చారు కరెక్టే. మరి ఇప్పుడు యాస్ట్రిక్ ఇచ్చారు మీరు, కరెక్టే, బాగుంది. ఈ యాస్ట్రిక్ ముందు ఏం లేదా ఏంది? ఎస్, దాన్ని వాడు ఏమన్నాడంటే కోలన్ రాసి, చూడండి మిత్రులారా, ఇదిగోండి దాన్ని సింపుల్గా ఎట్లా అన్నాడు, ఏమన్నాడు తెలుసా? అంటే వాడి టెర్మినాలజీ మనం అర్థం పెట్టుకోవాలి, అంతేగాని ఎందుకు రాశాడు ఎట్లా వద్దు. జేసన్ ఫార్మెట్ అది, జేసన్లో ఫార్మెట్ అది. ఆ ఫార్మెట్ని మనం ఫాలో. ఎఫెక్ట్ అనేది ఎస్ ఒక లేబుల్ అనుకో, ఒక పారామీటర్ అనుకో, ఎస్ ఒక కీ అనుకో, ఏదైనా అనుకో, ఎట్లా ఎఫెక్ట్ రాస్తే ఎలో అయిపోయింది. తర్వాత దీన్ని PRINCIPAL అంతే, ప్రిన్సిపల్ అన్నాడు. ఓహోహో, ప్రిన్సిపల్ అంటే మొత్తానిగా ఆస్ట్రిక్ ఇచ్చామంటే ఆల్ ఎవ్రీథింగ్, ఆల్ ఆర్ ఎవ్రీథింగ్ విల్ బి అలౌడ్ అని అర్థం. ఎస్ అట్లా స్టార్ ఇచ్చేసాం మనం, ప్రిన్సిపల్ కింద స్టార్ ఇచ్చేసాం, ఎవ్రీథింగ్ విల్ బి అలౌడ్ అని. అట్లా ప్రతి వ్యక్తి కూడా దీన్ని యాక్సెస్ చేయగలడు. ఎఫెక్ట్ ప్రిన్సిపల్కి మళ్ళీ ఎస్ డబుల్ కోట్స్ సెమీకోలన్ ఆస్ట్రిక్ అయిపోయింది. ఇట్లా చెప్పాను కదా ప్రిన్సిపల్స్. దాని గురించి స్టార్ గురించి ఇందాకనే చెప్పా. ఎవ్రీ పర్సన్ కెన్ బి ఆథరైజ్డ్ టు యాక్సెస్ దిస్ ఆబ్జెక్ట్ అని అర్థం. ఎవ్రీ పర్సన్ కెన్ బి యాక్సెస్డ్ ఆల్ దిస్ ఆబ్జెక్ట్స్. That means authorized. Everybody can be authorized to access this object, whatever the object it is. అది విషయం. ఓకే, హలో రాశారు, మరి స్టార్ ఆస్ట్రిక్ రాశారు, కరెక్టే. మరి ఇప్పుడు నెక్స్ట్ ఏంటి రాయమన్నాం, కానీ ఎక్కడి నుంచి తేవాలి అది? ఎస్, ఏం తేవాలా? తీసుకురావాలి అది. గెట్ ఆబ్జెక్ట్. ఏంటి? గెట్ ఆబ్జెక్ట్. ఓకే ఓకే, అంతేనా? ఎస్ అంతే. ఇక్కడ రాస్తాం GET గెట్ రాసి OBJECT గెట్ ఆబ్జెక్ట్ అంతే. ఎక్కడది? S3 ఆబ్జెక్ట్ని తీసుకో అంతే. S3 ఆబ్జెక్ట్ గెట్ ఆబ్జెక్ట్. మళ్ళీ దీనికి కూడా ఏముంటుంది? దీనికి కూడా సింపుల్గా ఇవే. ఓకే, ఒక్క నిమిషం, కొంచెం ముందు రాద్దాం దాన్ని, మీకు అర్థమైంది. కొంతమంది ఎవరైనా నోట్స్ రాసుకునే వాళ్ళు అయితే రాసుకోండి, అది బాగానే ఉంటుంది. అంటే నేను టైప్ చేస్తా, ఇప్పుడు చెప్పిన తర్వాత వెంటనే మళ్ళీ టైపింగ్ చేస్తా. కోలన్ రాసి వాడేమన్నాడు ఇక్కడ? ఎస్ డబుల్ కోట్స్ S3 గెట్ ఆబ్జెక్ట్. గెట్ ఆబ్జెక్ట్ రాసి మళ్ళీ ఎస్ డబుల్ కోట్స్. అయితే S3 గెట్ ఆబ్జెక్ట్ రాసిన తర్వాత మరి ఈ సైడ్ ఏం రాయాలా? అక్కడ ఎఫెక్ట్ అని రాశారు, ప్రిన్సిపల్ అని రాశారు. మరి ఈ సైడ్ ఏం రాయాలి అసలు? ఏంటి? ఎస్ అంటే ఈ సైడ్ ఏం రాయాలంటే యాక్షన్. ఏ యాక్షన్ తీసుకుంటాం? గెట్ ఆబ్జెక్ట్, అది యాక్షన్. ఇవన్నీ ఎవరు ఇచ్చారు సార్? జేసన్ చెప్పింది ఈ మాటలన్నీ, మనం కాదు.
ఈ సైడ్ అన్నీ కూడా మొత్తం అన్నీ కూడా జేసన్ ఫార్మాట్ లెక్క ఇదంతా కూడా రైట్ చెప్పాలంటే. ఓకే, ఎఫెక్ట్, ప్రిన్సిపల్, యాక్షన్ ఇవన్నీ జేసన్ ఫార్మాట్ లెక్కలు అనమాట. కీవర్డ్స్ ఇవన్నీ, వీటిని చేంజ్ చేయడానికి లేదా, నో 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 నో, కీవర్డ్స్ ఇవన్నీ కరెక్ట్గా రాయాలి. యాక్షన్ S3 గెట్ ఆబ్జెక్ట్, తీసుకో ఆబ్జెక్ట్. వేర్ షుడ్ ఐ గెట్ ఇట్, ఎక్కడి నుంచి తీసుకోమంటావు, వేర్ షుడ్ ఐ గెట్ ఇట్, వేర్ షుడ్ ఐ గెట్. అప్పుడు రాశాడు వాడు ఏమని, ఇక్కడ కోలన్ రాసి, ఇక్కడ ఎస్ డబుల్ కోట్స్ రాసి ARN రాశాడు. అంటే ఆబ్జెక్ట్ ARN, అర్థమైందా? బకెట్ ARN, రిసోర్స్ అంతే, ఇది ARN అంతే. ARN రాసేసేయాలి, అయిపోయింది. అయిపోయిందా? అంతే అయిపోయింది. ARN ఎక్కడి నుంచి తీసుకుంటావు, నువ్వు బకెట్లోకి వెళ్తే ARN కనపడుతుంది నీకు. టేక్ ద ARN ఫ్రమ్ బకెట్. ఈ సైడ్ ఏం రాయాలి, ఈ సైడ్ ఇక రిసోర్సే. రిసోర్స్, రిసోర్స్ అంటే ఏంది, RESOURCE అంతే, డబుల్ కోట్స్ రిసోర్స్ అని రాసి డబుల్ కోట్స్ పెట్టి కోలన్ రాసి ARN, అయిపోయి. ARN ఎక్కడి నుంచి వచ్చింది, బకెట్ నుంచి వచ్చింది. సరే, ఇక్కడ S3 అనేది ఒక స్టేట్మెంట్ అయిపోయింది, గెట్ ఆబ్జెక్ట్ ఒకటి అయింది. కాబట్టి వాడేమన్నాడంటే ఇక్కడ కూడా మీరు సపరేషన్ వాడుకోండి, కోలన్ పెట్టేసేయమన్నాడు. S3 కోలన్ గెట్ ఆబ్జెక్ట్ అన్నాడు, అంతే. S3 కోలన్ గెట్ ఆబ్జెక్ట్. సరే, ఇట్లా అయితే ఎవ్రీ స్టేట్మెంట్ సపరేటెడ్ విత్, అది కూడా రాసుకోండి, ఎవ్రీ స్టేట్మెంట్ సపరేట్ విత్ కోలన్. ఇందాక ఎక్కడ రాసామో మరి, ఎవ్రీ స్టేట్మెంట్ సపరేట్ విత్, ఓకే. ఎస్ ఎస్, ఇక్కడ కూడా, ఇక్కడ మూడు, మూడు. ఎవ్రీ స్టేట్మెంట్ STATEME స్టేట్మెంట్ సపరేట్ విత్ కోలన్. కోలన్, ఆ కోలనే ఇది, ఇది యాక్చువల్గా. ఓకే ఓకే, బాగుంది. మరి ఇదే నా స్క్రిప్ట్, ఇదే స్క్రిప్ట్. సరే బాగుంది. ఇప్పుడు వాడు ఏం చెప్పాడంటే ఎవ్రీ స్టేట్మెంట్ సపరేట్ విత్ కోలన్, అంటే స్టేట్మెంట్ సపరేట్ విత్ అన్నాం కదా, కరెక్టే. మరి ఇప్పుడు యాక్చువల్గా లాస్ట్లో మనకి C++, జావా అవన్నీ రాసేటప్పుడు కొంతమంది కోలన్, సెమీ కోలన్ పెడతారు. అదేం స్టేట్మెంట్ ఇక్కడ ఏం లేవా, ఉన్నాయి. ఇక్కడ సెమీ కోలన్స్, కోలన్స్ లేకుండా వాడేమన్నాడంటే కామా ఇచ్చాడు. ఎవ్రీ స్టేట్మెంట్ మస్ట్ ఎండ్ విత్ కామా, అంతే. ప్రతిదానికి కామా రాయాలి నువ్వు. ఎక్కడి నుంచి, వర్షన్ దగ్గర నుంచి కామానే. ప్రతిదానికి కామానా, ప్రతిదానికి కామానే. స్టేట్మెంట్ అక్కడ కనపడిందంటే కామా పెట్టాలా. ఎక్కడ, ఇప్పుడు ఇది ఉంది, ఎఫెక్ట్ ఉంది, ఎఫెక్ట్ ఎలా రాసావు, కామా పెట్టాలా. ప్రిన్సిపల్ ఉంది, ప్రిన్సిపల్ దగ్గర యాస్ట్రిక్ ఉంది, కామా పెట్టాలా. యాస్ట్రిక్ తర్వాత యాక్షన్లో గెట్ ఆబ్జెక్ట్ అన్నావు, కామా పెట్టేసేయాలి. రిసోర్స్ రాసి మళ్ళీ ARN రాసావు, కామా వద్దా, వద్దు. వై, లాస్ట్ లైన్కి కామా వద్దయా అని చెప్పింది ఎవరు, జేసన్. అరే దీని స్టైల్ చాలా బాగుంది సార్, అంతే. లాస్ట్ లైన్కి మాత్రం డోంట్ పుట్ ఎనీ కామా, నో 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 నో, డోంట్ డూ లైక్ దాట్. మరి అన్నిటికి మాత్రం కామాలు పెట్టేసేయాలా, అన్నిటికీ కామాలు పెట్టేసేయాలి. అంటే స్కెలిటన్ ఏమొస్తుంది అంటే అక్కడ లాస్ట్లో మీరు చూస్తే ఆ, ఏం రాయాలంటే కామా రాసుకోండి. ప్రతి స్టేట్మెంట్ ఎండ్స్ విత్ కామా, ఇది ప్రతి స్టేట్మెంట్ ఎండ్స్ విత్ కామా. అది ఇందాక ఎక్కడ రాసామో చూసుకొని దాని పక్కనే ఎస్ కామా రాసుకోండి డైరెక్ట్గా. ఇందాక ఏదైతే మనం స్కెల్టన్ రాసామంటున్నామో దానికోసం నేను చూస్తున్నా. అయ్యో, మీ దగ్గర ఒకవేళ నోట్స్లో మీరు రాసుకుంటున్నట్లయితే లాస్ట్లో కామ పెట్టేసుకోండి, అంతే, సింపుల్. ఇదిగో ఈ వర్షన్ ఇక్కడ రాసాం కదా, ఇక్కడ కూడా కామా, ఇక్కడ కూడా కామా రాయాలి. వర్షన్ పక్కన కూడా కామా అని రాయాలి. ఎస్, ప్రతిదీ స్టేట్మెంట్ కనపడిందంటే స్టేట్మెంట్, ఎవ్రీ స్టేట్మెంట్ ఎండ్ విత్ కామా, అంతే. ఎవ్రీ స్టేట్మెంట్ ఎండ్ విత్ కామా. ఇదిగో ఇది ఇది ఇది. సో చూసావా, ఇక్కడ మనం రాస్తున్నామే వాటన్నిటి కామా కామా కామా, బట్ లాస్ట్ లైన్లో నో కామా. లాస్ట్ లైన్లో నో కామా, ఎస్ కామా, ఎస్. ఈ మ్యాండేటరీ స్టేట్మెంట్, మ్యాండేటరీ థింగ్స్ అనమాట. ఎక్కడ, వైల్ యూఆర్ రైటింగ్ జేసన్ స్క్రిప్ట్. అప్పుడు ఏంది, ఎవ్రీ STA
STATEMENT స్టేట్మెంట్ లైన్ must be every statement line must be end with comma. అంతే.